డెఫినెట్లీ. ఎస్. హాయ్. హాయ్, హలో, నమస్తే తణుకు పీపుల్. ఇదేంటి ఈసారి నా డైలాగ్ మీరు చెప్పారు? మరి మన తణుకు వాళ్ళకి నేను హార్ట్లీ వెల్కమ్ చెప్పాలి కదా. నన్ను ఇంతలా వెల్కమ్ చెప్తున్నప్పుడు సో నా నుంచి కూడా ఉండాలి కదా. సూపర్. మీ రోజు మీతో జాయిన్ అవడం నాకు కూడా చాలా హలో, చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. పండగకి మీరు ఇంటికి వచ్చి హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేసి వెళ్ళాలి. ఖచ్చితంగా మన ఊర్లో మరి నేను రాకపోతే ఎట్లా? పండక్కి ఖచ్చితంగా ఒక మంచి ఫిలిం తో నేను వస్తున్నాను. సూపర్. అయితే సో అది నాకు ఇంకా చాలా స్పెషల్ ఈ పండగ. అది కూడా మన ఊర్లోనే నేను చూడబోతున్నాను అనమాట. సూపర్. అయితే అందరూ ఏగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ప్రీవియస్ మూవీస్ కన్నా ఈసారి మంచి క్యారెక్టర్ వచ్చిందని అనుకుంటున్నా. నవీన్ గారు అసలు స్క్రిప్ట్ అంటే లైక్ ఆయన చూస్ చేసుకునేదే చాలా ఫన్ జోనర్ లోనే వెళ్తారు. అలాగే ఈ మూవీలో అన్ని రసాలు ఉంటాయి. మీనాక్షి గారు అయితే అమ్మో సో అద్దరిపోయింది. ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. నేను మీనాక్షి గారు అయితే నేను చేసింది ఫ్రెండ్ రోల్, బట్ దాంట్లో ఫుల్ ఇంకా నేను ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టుగానే అయిపోయాం. నేను పొలిశెట్టి మూవీ చేసా. సో దాంట్లో ఒక చిన్న రోల్ నర్స్ క్యారెక్టర్ చేసా. అది గుర్తు పెట్టుకుని పిలిచి మరి సో ఈ క్యారెక్టర్ కి అమ్మాయి ఉంటేనే బాగుంటుంది, కామెడీ రోల్, సో చాలా బాగా చేస్తుంది అని చెప్పి నవీన్ గారే పిలిచి మరి అవకాశం ఇచ్చారు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదా, రికగ్నైజేషన్ దొరికి మళ్ళీ వాళ్ళు అసలు అంత బిజీ టైంలో నేను చేసిన ఒక చిన్న క్యారెక్టర్ అది ఆయన గుర్తు పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. సో వాళ్ళకి టీమ్ కి చెప్పి నేను నమ్మలేదు అసలు. మీరు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఎగ్జాక్ట్లీ. అది కూడా మన తణుకులో, నేను పుట్టిన ఊర్లో, నేను పెరిగిన ఊర్లో, నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిన థియేటర్ లో నా మూవీ ఆ 70mm బిగ్ స్క్రీన్ మీద చూద్దాం అంటే అసలు ఆ ఫీల్ అయితే చాలా హై ఉంటుంది. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అండ్ మీరు హైదరాబాద్ కి రావడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది చాలా. మీరు బాగా డేట్ చేస్తారు, ఇంటి దగ్గర బాగా సపోర్ట్ చేస్తారా? అమ్మ డాడీ చాలా సపోర్ట్ చేస్తారు. నాకు ఒక స్టాండర్డ్ గా ఒక షో, జబర్దస్త్ షో అనేది రావడం వల్ల, నేను నా కాళ్ళ మీద నేను నిలబడడం వల్ల వాళ్ళు నన్ను బిలీవ్ చేయడం జరిగింది. సో అట్లా జబర్దస్త్ కి కూడా ఫస్ట్ లేడీ నేనే. సో జబర్దస్త్ లో ఫస్ట్ లేడీ, అలాగే మన తణుకు నుంచి ఫస్ట్ లేడీ. మన సైడ్ ఏంటంటే అందరూ అబ్బాయిలే ఉన్నారు తప్ప అమ్మాయిలు ఎవరో డేర్ చేసి రాలే. సో నాకు హ్యాపీ అనిపించింది అది మాత్రం. థ్యాంక్ యూ. ఇలాగే చాలా అందరూ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? చాలా హ్యాపీ, ప్రౌడ్ గా అనిపిస్తుంది. అరే మన వాళ్ళు అని వాళ్ళు అంటే వాళ్ళు చెప్పుకుంటుంటారే మన సత్యారా, రే నా ఫ్రెండ్ రా, లేదంటే నా చెల్లెలు కూతురు రా. ఉమెన్స్ కాలేజ్ వాళ్ళందరూ బాగా వాళ్ళైతే చాలా మంది పిల్లలు ఎలా అంటారంటే, అక్క మీరు మాకు ఒక ఇన్స్పిరేషన్ అక్క, మీలాగా డేర్ చేయాలక్క అని చెప్పి అలా చెప్తూ ఉంటారు. హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, మా ఊరు గురించి చెప్పాలంటే చాలా అండి, చాలా వెళ్ళినప్పుడల్లా నేను బండి ఉంటా తెలుసా, అంతే నాకు అదే. నేను అందుకనే ఇక్కడ కట్టించకుండా మా అమ్మ నాన్నలకి అక్కడే కట్టించాను. అది నేను చూసినప్పుడు కూడా, మనకి సుమన్ టీవీలో అట్లా వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అందరూ హైదరాబాద్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటారు, ఊర్లో మళ్ళీ వెళ్ళి తిరిగి చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీకు అంటే బాండింగ్ బాగుంది. 5-6 years బ్యాక్, 10 years బ్యాక్ చెప్పాలంటే తణుకు అంటే ఎవరికి తెలియదు. బట్ మా ఊరు తణుకు అంటే అవునమ్మా తణుకు మొన్న వెళ్ళామమ్మ మేము అంటున్నారు. సో నాకు ఎంత ప్రౌడ్ అనిపిస్తుంది అంటే, ఎస్ మా ఊరి పేరు అందరికీ తెలిసింది. ఇండస్ట్రీలో కూడా మన వాళ్ళు చాలా మంది రావడం వల్ల చాలా బాగుంది. మన సరౌండింగ్స్ కూడా చాలా మంది వచ్చారు. సో అది ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. ఎవ్వరు ఎక్కడ ఆగకుండా అలాంటి ఊరిని మర్చిపోకుండా. సో అందరూ ఫెస్టివల్ టైంలో అందరూ వస్తున్నారు. మన చాలా హ్యాపీ అనిపిస్తుంది అది మాత్రం. చాలా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి మన సరౌండింగ్ లో, అవి కవర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ రీసెంట్ గా ఏమైనా విజిట్ చేశారా మన ఏరియాలో? మన ఏరియాలో అదే పెనుగొండ అయితే వెళ్ళా. అయితే ఒక వీడియో ప్లాన్ చేద్దాం, అక్కడ ఒక వీడియో ప్లాన్ చేద్దాం. తర్వాత ఇంకా చాలా పెద్ద టెంపుల్ కట్టారు కదా పెనుగొండలో, కూడా చాలా పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షన్ అయింది. సో అది ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. మనం తణుకులోనే మున్సిపల్ ఆఫీస్ పక్కన మనకి టెంపుల్ ఉంది. అవును, కేశవ స్వామి టెంపుల్ కాదు, అవును చాలా ఫేమస్ టెంపుల్ అది. యాక్చువల్గా తారకాసురుడు పూజించిన లింగం అన్నమాట. హిస్టరీ అంతా అక్కడ ఉంది, కానీ మన తణుకు వాళ్ళే వెళ్ళట్లేదు దాన్ని. సో అది కూడా విజిట్ చేయాలి. మనకు చాలా పవర్ఫుల్ లింగం అక్కడ.
సో అదొక వీడియో చేద్దాం. చిన్నప్పుడు ఎలా జరిగేది సంక్రాంతి హడావుడి అంతా ఎలా ఉండేది, అప్పుడు వైబ్ ఎలా ఉండేది, అప్పటికి ఇప్పటికి ఏం మారిపోయింది? చాలా మారుతాయి కదబ్బా. యాక్చువల్ చెప్పాలంటే పండగ అంటే అది మన విలేజ్ లోనే, మన టౌన్ లో. అండ్ తణుకు పండగ అంటే అది వేరే లెవెల్. పండగకి ఇంటికి వస్తున్నారు, దాంతో పాటు మూవీ కూడా సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా మాకు. ఎస్ యాక్చువల్లీ సో ఈ సంక్రాంతికి మా అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ అవబోతుంది Jan 14th. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఓన్లీ ఆన్ థియేటర్స్ గైస్. సో ఈ సంక్రాంతికి నేను రావడమే కాదు, మీతో పాటు ఈ సంక్రాంతి మూవీ మా అనగనగా ఒక రాజు మూవీ కూడా మీతో పాటు నేను చూడబోతున్నాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, చాలా చాలా పాత ఫ్రెండ్స్ అందరూ మీరు మిమ్మల్ని ఆ రోజు మీట్ అవుతారు, మీకు గెట్ టుగెదర్ పార్టీ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో మా మూవీయే కాదు, ఇంకా చాలా మూవీస్ మన చిరంజీవి గారిది, రవితేజ గారిది అండ్ శర్వానంద్ గారిది, ఇలా అందరి మూవీస్తో పాటు మా మూవీ కూడా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా హ్యాపీగా ఓన్లీ ఆన్ థియేటర్స్లో మా మూవీని చూడండి. అందరి మూవీస్తో పాటు మా మూవీని కూడా హిట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, సూపర్, కంపల్సరీ మంచి హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాటు మనం పండగకి మాత్రం మంచి సెలబ్రేషన్ ఫుల్ జోష్ లో సెలబ్రేట్ చేసుకుందాం. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి తణుకు పీపుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.